హిందువులు అండి, క్రైస్తవులు లేరు ఎవరనండి. వాళ్ళంతా ఒక వ్యాపారం అండి. ఆ వ్యాపారం కోసం ఇట్లాంటి వాళ్ళందరం పుట్టలేసుకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తారు. రావుల వారికి బాగా కురుస్తాను. రాముల వారికి బాగా కురుస్తావు. నాకు బాగా ఇష్టం అండి. బాగా ఇష్టం. మొత్తం పూర్తిగా హిందూ గ్రామం అండి. ఈ గ్రామాన్ని పరిశుద్ధి కాకుండా వీళ్ళకి దేవుని ఇచ్చి మనం ఈ గ్రామంలోకి అన్ని మతాలు రాకుండా మనం వీళ్ళని హిందువులుగా ఉండేటట్టు వీళ్ళకి తోడ్పాటును అందించారని చెప్పి ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చీడిపాలెం పంచాయతీ కంపుమామిడి అనే గ్రామం వచ్చామండి. ఈ గ్రామంలో మొత్తం అందరూ గిరిజనులే. ఇది గిరిజన గ్రామం. ఈ గ్రామంలో సుమారు 25 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. ఈ 25 కుటుంబాలు చెప్పాలంటే చాలా గ్రేట్. ఎందుకంటే అంత 100 కుటుంబాలు ఉన్న 1000 కుటుంబాలు ఉన్న చాలా చోట్ల రామాలయం నిర్మించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కానీ 25 కుటుంబాలు ఉన్నా సరే వీళ్ళు చాలా బాగా ఇక్కడ వరకు సుమారు 2 లక్షల పైన అయి ఉంటుంది. ఇక్కడ దాకా ఈ రామాలయం నిర్మించుకున్నారు. 50 సంవత్సరాల పైన చరిత్ర ఉంది. ఇక్కడ వీరు కూర్చున్న ప్రదేశంలోనే రామాలయం ఉండేదండి. మొదట పాక ఉండేదంట. ఆ తర్వాత దాన్ని రేకు షెడ్యూల్తో నిర్మించుకున్నారంట. చివరికి వీళ్ళ కృషి వల్ల కొంతమంది దాతల సహాయం వల్ల ఈ స్లాబ్ వరకు వేసుకున్నారు. అక్కడ దాకా వేసుకున్నాక వీళ్ళ శక్తి సరిపోక వీళ్ళకి ఆర్థిక ఇబ్బంది రావడంతో సుమారు 1 సంవత్సరం క్రితం దీన్ని ఇక్కడతో ఆఫ్ చేసేశారు. ఈ విషయం తెలుసుకున్న మా సుబ్బారెడ్డి గారు మాకు తెలియజేయడంతో ఈ గ్రామం వచ్చాం. ఇది ఇక్కడ పరిస్థితి ఇదండి. ఈ గ్రామంలోనే మొత్తం అందరూ హిందువులే, వేరే మతాలకు సంబంధించిన వారు ఎవరూ లేరు. కొత్త దగ్గర అండి అమ్మా మొత్తం అందరు హిందువులు అండి, క్రైస్తవులు లేరు ఎవరనండి. మరి క్రైస్తవులు లేరు. మరి క్రైస్తవులు ఎవరైనా ప్రచారం చేయడానికి వస్తారు కానండి వాళ్ళ మాట వినమండి. వినరు కదా, అస్సలు వినమండి. వినకూడదు. వినమండి. ఈ పక్కన ఏంటంటే ఆ పక్క నుంచి పోతుంటామండి. అసలు రానియకూడదు. అందరం మరి వచ్చి మరి వాళ్ళ దారి మరి మనం ఆపకూడదు కదండి. వచ్చి వాళ్ళ దారా చేసి మనకు సంబంధం లేని వాళ్ళు వస్తే ఎవరు క్రిస్టియన్స్ లేరు. వాళ్ళు చెప్పుకుంటే క్రీస్తులు చెప్పుకోవాలా, మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి నుంచి మాత్రం ఎవరిని రానివ్వకండి. ఇదంతా హిందూ గ్రామం కాబట్టి మీరందరూ అందు గురించి మీరు మాత్రం ఇక్కడ అటువంటి మత ప్రచారాలు చేయనివ్వకండి. వాళ్ళంతా ఒక వ్యాపారం అండి. ఆ వ్యాపారం కోసం ఇట్లాంటి వాళ్ళందరం బుట్టలు వేసుకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తారు. మా దేవుడు మాకు ఉన్నాడు శ్రీరామచంద్రుడు. అందు గురించి మీరు రొంగగంట శ్రీరామచంద్రుడు ఉన్నారని కాబట్టి ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా? ఇక్కడ మాకు విగ్రహాలు కావాలండి. మాకు విగ్రహాలు వస్తానండి. మాకు విగ్రహాలతో పాటు మాకు విగ్రహాలు కావాలండి. మాకు విగ్రహాలతో మీరు ఇచ్చిన విగ్రహాలు మీరే ప్రతిష్ట చెయ్యాలండి. విగ్రహ ప్రతిష్ట మేము గిరిజనులం అండి. మాకు రెక్కాడితే కానీ డొక్కాడదండి. మేము కూలి బతుకులు చేసుకుని బతకాలండి. ఇప్పుడు దాకా ఏదో కొత్త చేసామంటే ఈ కాడి నుంచి బయటకు పరిగెట్టితే కానీ మాకు పట్ట నిండదండి. దేవుడికి ఇంతవరకు చేసుకొచ్చాం కానీ సత్య సరిపోతలేదండి మాకు. ఓకే, కంపల్సరీ మేము ఇది ప్రయత్నం చేస్తామమ్మా. అలాగే ఒకసారి ఇటు రండి, ఇటు పక్క రండి, ఇటు పక్క రండి సుబ్బారెడ్డి గారు. అమ్మా జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముడి పుత్రాలవా? రాముడు బాగా కొలుస్తావా? కొలుస్తానండి. రాముడి కోసం ఏమైనా చేస్తావా? కొలుస్తానండి. అలాగే రాముడు కొలుస్తానండి. ఇలా వచ్చండి ఇక్కడికి. రావుల వారికి బాగా కొలుస్తానండి. రాముడి వారికి బాగా కురుస్తావు. నాకు బాగా ఇష్టం అండి. బాగా ఇష్టం. మరి ఏం కావాలి నీకు? మాకు ఇప్పుడు ఇదే శుభ్రాలు లేవండి బాబు. మాకు దేవాలు దేవుళ్ళు మాకు విగ్రహాలు కావాలి. మాకు ఇది ఇల్లు పాలు ఉన్నది కదా, దానికి శుభ్రాలు కావాలి. ఇల్లు అంటే ఇక్కడ గుడి అండి. అదే రాముడి వారికి ఇల్లు మాట. అయ్యే కావాలి. రాముడికి కూడా రాముడికి ఇల్లు మాట. ఇల్లు రాముడికి ఎలా అనుకుంటారు? రాముడి వారికి ఇల్లు కావాలి. ఇల్లు కావాలి. రాముడి వారికి కావాలి. మాకు విగ్రహాలు కావాలి.
రాముల వారి విగ్రహాలు కావాలి. నేనైతే వాటికి- ప్రయత్నం చేస్తాను, చేయాలండి మాకు కావాలి. కంపల్సరీ చేస్తాను. పెట్టాలండి మరి మీరే ఏదో మీరే కదా కొద్దిగా మరి శ్రీరామనవమి కల్లా వచ్చే ప్రయత్నం అయితే కంపల్సరీ చేస్తానమ్మా. మా చేతులండి ఆ, ఎంత నిలబెట్టుకున్నాం ఉమ్, అయ్యో దేవుని లైఫ్ లా గాని ఆ, మా చేతుల వల్ల మేము కొనుక్కున్నాం గాని అవి మాకు పన్నవ్వంట. ఉమ్, ఇప్పుడు మీరు ఉన్నారు కదా పెద్దలు, ఉమ్. నాకు ఈ విగ్రహాలు ఆ దేవుళ్ళు మాకు కొత్త విగ్రహాలు కావాలి కంపల్సరీ చేస్తాను. తప్పకుండా కావాలి. ఇదండి, ఇక్కడ చూసారా ఎంత అమాయకంగా ఉన్నారో. రాముడికి ఇల్లు కావాలని అడుగుతుంది ఈ పెద్ద ఆవిడ. రాముడి ఇల్లు, రాముడికి ఇల్లు. మన హిందూ బంధువులు ఎవరన్నా ఈ వీడియో చూసిన వారు ఇక్కడికి కావాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి అక్కడ విగ్రహాలు కావాలండి. అలాగే విగ్రహ ప్రతిష్ఠ చేయాలా, అది చేసుకుని వీళ్ళకి విగ్రహ ప్రతిష్ఠ కూడా మన దాతల ద్వారానే చేయాలండి. అలాగే ఎదర కొద్దిగా పని ఉందండి, దాన్ని ఏదో ఏంటంటే అటు ఇటు కట్టకట్టలెట్టి ఎదర గేట్ పెట్టాలా, ఈ పనులు ఉన్నాయండి కొద్ది ప్లాస్టింగ్ లోని. మనం దగ్గర నుంచి మన హిందూ బంధువులు ఎవరైనా సరే ఈ గ్రామానికి, ఈ రామాలయానికి సహాయం చేసి ప్రతి హిందూ బంధువుకి నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, మీ తోట రామకృష్ణ.